కొత్తగా వచ్చిన ఓటీటీ సినిమాలు ఏంటి, మరి చూడాలా వద్దా, అదేంటో చూద్దాం. అంతకంటే ముందు నా వీడియోస్ మీ దాకా వస్తున్నాయంటే మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఫస్ట్ వచ్చేసి డెవిల్స్ డబల్. ఈ సినిమా నాకు అంతగా నచ్చలేదు. స్టార్టింగ్ ఒక 40 minutes తప్పించి సినిమాలో అంతగా ఏమీ లేదు. హర్రర్ అన్నారు, హర్రర్ లేదు. కామెడీ అన్నారు, కామెడీ కూడా లేదు. ఇక స్టోరీ వచ్చేసి సినిమాలకి రివ్యూ ఇచ్చే మన హీరోకి ఒకసారి ఒక పిలుపు వస్తుంది ఒక సినిమాకి రివ్యూ ఇవ్వాలని. మనోడు ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ గర్ల్ ఫ్రెండ్ని తీసుకొని వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, ఎలాంటి చిక్కులో పడ్డాడు, ఎలా బయటపడ్డాడు అనేది మిగతా స్టోరీ. సినిమా అంతగా ఏమీ లేదు, చూస్తే చూడండి లేకపోతే లేదు. సెకండ్ వచ్చేసి కార్తిక మిస్సింగ్ కేస్. టైటిల్లో చెప్పినట్టుగానే పురుషోత్తమైన అనే కూతురు మిస్ అవుద్ది. కనుక్కోమని చెప్పి డిటెక్టివ్ నందాకి ఫోన్ చేస్తాడు. నందా కనుక్కుంటూ ఉంటాడు. కనుక్కునే క్రమంలో స్టోరీ 4 దిక్కులు తిరుగుతూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా ఉంది, 2x పెట్టుకొని చూడండి. సెకండ్ హాఫ్ ఓకే పర్లేదు అన్నట్టుగా ఉంది. సో ఇట్స్ యావరేజ్ మూవీ. థర్డ్ వచ్చేసి అలపుల జిమ్ఖానా. 5 ఫ్రెండ్స్ 12th పాస్ అయినా ఫెయిల్ అయినా ఎలాగైనా మంది అవుతామని చెప్పి తెల్లగళ్ళు తాగుతూ ఉంటారు. అందులో ఒకడు పాస్ అవుతాడు, మిగతా 4 ఫెయిల్ అవుతారు. ఈ ఫెయిల్ అయిన దాంట్లో ఒకడు ఒక అమ్మాయిని టీజ్ చేస్తాడు. అప్పుడు ఆ బాయ్ ఫ్రెండ్ వచ్చి ఒకే ఒక పంచ్ కొడతాడు. దెబ్బకి హీరో అయిన జోజో షాక్. మ్యాటర్ ఏంటంటే కొట్టినోడు బాక్సర్. మన జోజోకి బాక్సింగ్ అంటే నచ్చి బాక్సింగ్ అంటే ఏంటో తెలుసుకుంటాడు. అదే కాకుండా స్పోర్ట్స్ కోటా ద్వారా 12th కూడా పాస్ కావచ్చు అని తెలుసుకుంటాడు. సో దాని తర్వాత బాక్సింగ్ ద్వారా 12th పాస్ అయ్యాడా, ఏం జరిగింది అన్నది మిగతా స్టోరీ. పర్లేదు, ఒకసారి చూడొచ్చు. మరిన్ని అలాంటి రివ్యూస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.